ప్రపంచంలో అగ్రరాజ్యం నుంచి పేద దేశాల వరకు ఏ ప్రభుత్వమైనా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తుంది. ప్రజలకు ఉపాధి లభిస్తుందనే లక్ష్యంతో రాయితీలు కల్పించి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తాయి. ఈ విషయంలో వైకాపా సర్కార్ తీరే వేరు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రాయితీలను ఆశపెట్టిన జగన్ గద్దెనెక్కాక రాజ్య రంపాన పెట్టారు. గతంలో కొన్న భూములకు ధరలు పెంచి మళ్లీ డబ్బులు కట్టమన్నారు. జగన్ ఛార్జీలు లాఠీ ఛార్జీని తట్టుకోలేక పరిశ్రమలు కాస్త పక్క రాష్ట్రాల బాట పట్టాయి. పరిశ్రమల స్థాపనకిస్తోన్న ప్రోత్సాహకాలు, రాయితీలకు తోడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ఏపీఐడిసిని పునరుద్ధరించి నిరుద్యోగ యువతకు రాయితీ అందించే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏటా పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తానని చెప్పి 5 ఏళ్లలో 2 సార్లు బటన్ నొక్కారు. 2020లో 942.42 కోట్లు, 2021లో స్పిన్నింగ్ మిల్లులకు 684 కోట్లు, ఎంఎస్ఎంలకు 440 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాతి 3 ఏళ్లు చెల్లించాల్సిన 2.5 వేల కోట్ల రాయితీలకు మంగళం పాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామంటూ ఇచ్చిన హామీని గాలి కొదిలేసి మూడోసారి మాట తప్పారు. పరిశ్రమలకు కేటాయించే భూములపై రాయితీలు కల్పిస్తామని గత మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. కానీ రాయితీపై కొత్తగా భూములివ్వడం దేవుడెరుగు. పారిశ్రామిక పార్కుల్లో స్థలాల ధరలు అమాంతం పెంచారు. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం పారిశ్రామిక పార్కులో పరిశ్రమలకు గత తెలుగుదేశం ప్రభుత్వం ఎకరా 8 లక్షల రూపాయలు కేటాయించింది. అదే స్థలాన్ని వైకాపా సర్కారు ఇప్పుడు 88 లక్షలకు పెంచేసింది. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో గత ప్రభుత్వం ఎకరా 16.5 లక్షల లెక్కన కేటాయిస్తే జగన్ సర్కారు ఎకరా ధర 80 లక్షలకు పెంచింది. గతంలో భూములు పొందిన పారిశ్రామికవేత్తలు కొత్త ఛార్జీలకు అనుగుణంగా డబ్బు చెల్లించాలంటూ నోటీసులు పంపింది. చేసేదేమీ లేక చాలా మంది పెట్టుబడుల ప్రతిపాదన విరమించుకొని తెలంగాణకు వెళ్లిపోయారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని అత్తివరం పారిశ్రామిక పార్కులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ గత ప్రభుత్వం ఎకరా 14 లక్షల చొప్పున ఇస్తే జగన్ సర్కారు రాగానే ఆ మొత్తాన్ని 58,68,000 రూపాయలకు పెంచింది. పరిశ్రమలకు అవుట్ రైట్ సేల్స్ ఓఆర్ఎస్ కింద భూములను కేటాయించే నిబంధనకు వైకాపా సర్కారు మార్పులు చేసింది. ముందుగా లీజు విధానంలో కేటాయించి 10 ఏళ్ల నిర్వహణ తర్వాత రిజిస్ట్రేషన్ చేసేలా లీజు కమ్ బై విధానాన్ని తెచ్చింది. ఈ విధానంలో పారిశ్రామికవేత్తలకు ఖర్చు మిగులుతుందని ప్రభుత్వం చెప్పింది. దీనిపై వ్యతిరేకత రావడంతో గతేడాది నవంబర్లో మళ్లీ ఓఆర్ఎస్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు సవరణ ఉత్తర్వులిచ్చింది. భూముల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో ఏపీఐఏసీ పారిశ్రామిక పార్కుల్లో భూములు తీసుకునేవారు లేక 44,767 ఎకరాలు మిగిలిపోయాయి. పన్నుల్లో రాయితీ ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఫీజుల వాత పెట్టారు. గతంలో భవనాల వరకే పన్ను లెక్కించే విధానానికి బదులు పూర్తి విస్తీర్ణానికి పన్ను లెక్కించే విధానం తెచ్చారు. అది చాలదన్నట్లు ఏటా 5% పన్ను పెంపు వర్తించేలా నిబంధన విధించారు. దీనివల్ల ఒక మోస్తరు పరిశ్రమపై ఏటా 30,000కు పైగా అదనపు భారం పడింది. వార్షిక లైసెన్సు ఫీజులను వైకాపా సర్కారు 2023లో భారీగా పెంచేసింది. ఉత్తర్వులిచ్చిన తేదీ నుంచి కాకుండా 2019 నుంచి లెక్కగట్టి మరీ రెట్రాస్పెక్టివ్ వసూలు చేసింది. కాలుష్య నియంత్రణ మండలి లైసెన్స్ కోసం 2019లో 3 ఏళ్లకు 90,000 చొప్పున చెల్లించే మొత్తాన్ని ఏకంగా 4 లక్షల రూపాయలకు పెంచింది. అగ్నిమాపక శాఖ ఇచ్చే కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అనుమతికి ఏడాదికి ₹1,00,000 ఉన్న ఫీజును 8 లక్షలకు పెంచింది. విద్యుత్ ఛార్జీల రాయితీ ఇస్తామని చెప్పిన జగన్ సర్కారు అదనంగా వాయించేసింది. పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వినియోగదారుల నుంచి యూనిట్ కు 6 పైసల చొప్పున వసూలు చేసే విద్యుత్ సుంకాన్ని రూపాయికి పెంచుతూ 2022 ఏప్రిల్లో ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల ఏటా 2,600 కోట్ల అదనపు భారం పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై పడింది. 2014-19 మధ్య గడిచిన కాలానికి ట్రూ అప్ ఛార్జీల పేరిట యూనిట్ కు 22 పైసల చొప్పున అదనంగా బాధింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద యూనిట్ కు 63 పైసల చొప్పున వసూలు చేసింది. 2023-24లో వినియోగించిన విద్యుత్ కు యూనిట్ కు 40 పైసల చొప్పున వసూలు చేసింది. యూనిట్ కు ₹10 చొప్పున వసూలుకు అనుమతించాలని ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. ఈ ప్రకారం మరో 70 పైసల భారం పడే అవకాశం లేకపోలేదు. టారిఫ్ ప్రకారం యూనిట్ కు ₹5.85 వసూలు చేస్తుండగా జగన్ మార్కు అదనపు షాక్లన్నీ కలిపితే మొత్తం యూనిట్ ధర ₹8.10 వరకు అవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీల ప్రకారం యూనిట్ కు ₹1.50 చొప్పున ఇవ్వాల్సిన విద్యుత్ రాయితీలను 5 ఏళ్లలో చెల్లించిన పాపాన పోలేదు.
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ ఏపీఐడిసి పునరుద్ధరణ జగన్ ముఠా కోసం తప్ప నిరుద్యోగుల కోసం కాదని తేలిపోయింది. విజయవాడ నగర డిప్యూటీ మేయర్ పదవిని ఇవ్వలేకపోయిన కార్పొరేటర్ను ఆ సంస్థకు చైర్మన్ గా, మరో 11 మందికి డైరెక్టర్లుగా రాజకీయ ఉపాధి కల్పించారు. కనీసం సంస్థ కార్యకలాపాలు తెలుసుకుందామంటే ఆ సంస్థ పేరిట ఉన్న వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు. పారిశ్రామికాభివృద్ధి పట్ల జగన్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.